అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇంటర్మీడియట్ ఎకనామిక్స్‌లో రెండవ చాప్టరు వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలను వివరించడం జరిగింది. ఈ చాప్టర్‌లో మనకేం చూపిస్తాడంటే ప్రయోజనం అంటే ఏంటి? ప్రయోజనం యొక్క రకాలు చూపిస్తూ వినియోగదారుడు తను వస్తువులను ఉపయోగించినప్పుడు ఏ విధంగా సంతృప్తి చెందుతున్నాడు అనే అంశాలను ఇందులో చూపిస్తాడు. ఇందులో మనం ప్రధానంగా చూపించేవి ఏంటంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం, అలాగే సమోపాంత ప్రయోజన సూత్రం, అలాగే ఉదాసీనత వక్రరేఖలు. ఈ 3 అంశాలను మనకి ఈ చాప్టర్‌లో చూపించాడు. ఇవి కొద్దిగా కాంప్లికేటెడ్‌గా అనిపిస్తాయి. కాకపోతే కాన్సెప్ట్ అనేది మనం కొద్దిగా పట్టుకున్నట్లయితే ఈజీ మెథడ్‌లో వీటిని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కటి తీసుకుందాము. ఫస్ట్ వన్, ప్రయోజనం అనే పదాన్ని వాడాడు కాబట్టి వినియోగదారుడు ఏ వస్తువునైనా ఉపయోగిస్తున్నాడంటే ఆ వస్తువుకి ప్రయోజనం ఉంటేనే ఆ వస్తువును ఉపయోగిస్తాడు. ప్రయోజనం అంటే ఏంటంటే సంతృప్తి. ప్రయోజనం అనే పదానికి అర్థం సంతృప్తి. ఏదైనా ఒక వస్తువు ఉపయోగించడం వల్ల ఆ వస్తువు ఆ వ్యక్తికి సంతృప్తినిస్తే ఆ వస్తువుకి ప్రయోజనం ఉన్నట్లు లెక్క. కాబట్టి ప్రయోజనం అనే పదానికి అర్థం ఏంటంటే వినియోగదారుడు పొందే సంతృప్తినే ప్రయోజనం అంటాం. వినియోగదారుడికి సంతృప్తినిచ్చేవి ఏంటి అంటే వస్తువులు లేదా సేవలు. వస్తువులు లేదా సేవలు అనేవి వినియోగదారుడికి సంతృప్తినిస్తాయి. కాబట్టి ప్రయోజనం అనే పదానికి అర్థం సంతృప్తినిచ్చేవని మనం ఇక్కడ చెప్పచ్చు. ఆ సంతృప్తినిచ్చే సామర్థ్యం వేటుకుంటుందంటే వస్తువులకు ఉంటుంది. ఏ వస్తువుకైతే సంతృప్తినిచ్చే సామర్థ్యం ఉంటుందో ఆ వస్తువుకి ప్రయోజనం ఉంటుందని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అట్లాగే మనకి ప్రయోజనం అనే పదాన్ని మొదటిసారిగా 1789వ సంవత్సరంలో ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి బ్యాంథమ్ లేదా బెన్హమ్ అనే వ్యక్తి 1789లో మొదటిసారిగా ప్రయోజనమైన పదాన్ని ఉపయోగించాడు. అయితే ఈ ప్రయోజనమైన పదాన్ని అర్థశాస్త్రంలోకి ఇన్సర్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే జీవన్స్ అనే వ్యక్తి ఆర్థికవేత్త 1871లో ప్రయోజనమైన పదాన్ని మనకి అర్థశాస్త్రానికి పరిచయం చేశాడు. ఇది మనకి ఫస్ట్ కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ ప్రకారం. బ్యాంథమ్ లేదా బెన్హమ్ అనే వ్యక్తి ప్రయోజనమైన పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు 1789లో. కానీ ఈ ప్రయోజనం అనే భావనను అర్థశాస్త్రానికి పరిచయం చేసింది మాత్రం జీవన్స్ 1871 సంవత్సరంలో. నెక్స్ట్ ప్రయోజనంలో మనకి రెండు రకాలుగా చెప్పచ్చు. అదంటే కొలవడానికి ఉపయోగించినప్పుడు 2 రకాలు, అలాగే వినియోగించినప్పుడు 2 రకాలు. వినియోగం ఆధారంగా ప్రయోజనం అనేది 2 రకాలు. ఏంటంటే మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం. వినియోగం మరియు సేవల ఆధారంగా ప్రయోజనం 2 రకాలుగా చెప్పవచ్చు. మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం. అలా కాకుండా ప్రయోజనాన్ని మనం కొలవడానికి 2 రకాల ప్రయోజనాలు చెప్తాం. అది కార్డినల్ ప్రయోజనం, ఆర్డినల్ ప్రయోజనం. కొలిచేదానికి ఆర్డినల్ అంటాము. వినియోగించేటప్పుడు మనం చెప్పుకునే ప్రయోజనాన్ని మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనంగా మనం చెప్తాము. అయితే ఇక్కడ కార్డినల్, ఆర్డినల్ అనే పదాలను మనం 2 తీసుకుంటే మొదటగా కార్డినల్ అనే పదాన్ని అర్థశాస్త్రానికి కార్డినల్ ప్రయోజనం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే వెరీ ఇంపార్టెంట్, ఆల్ఫ్రెడ్ మార్షల్. కార్డినల్ అనే పదాన్ని ఉపయోగించిన ఎవరంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. కార్డినల్ ప్రయోజనానికి ఆర్డినల్ ప్రయోజనానికి తేడా ఏంటంటే మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఎట్లా ఇస్తాడంటే ఈ క్రింది వానిలో కార్డినల్ ప్రయోజనం ఆధారంగా రూపొందించిన సిద్ధాంతం ఏది? ఈ క్రింది వానిలో ఆర్డినల్ ప్రయోజన సిద్ధాంతం ఆధారంగా రూపొందించిన అంశం మీద అంటాడు. కార్డినల్ ప్రయోజన ఆధారంగా సిద్ధాంతం ఏవేవి ఆవిర్భవించాయంటే 1 క్షీణోపాంత ప్రయోజన సూత్రం, 2 సమోపాంత ప్రయోజన సూత్రం. క్షీణోపాంత ప్రయోజన సూత్రం, సమోపాంత ప్రయోజన సూత్రం కార్డినల్ ప్రయోజన ఆధారంగా రూపొందించబడింది. మరి ఆర్డినల్ ప్రయోజనం ఆధారంగా రూపొందించబడిన సిద్ధాంతం ఏదంటే అదే ఉదాసీనత వక్రరేఖలు. ఉదాసీనత వక్రరేఖలు అనేది మనకి ఆర్డినల్ ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సింపుల్గా కార్డినల్, ఆర్డినల్. అయితే కార్డినల్ ప్రయోజనానికి ఆర్డినల్ ప్రయోజనానికి తేడా ఏంటంటే సూటిగా సుత్తి లేకుండా సంఖ్యా రూపంలో కొలవవచ్చు. అంటే ప్రయోజనాన్ని లేదా సంతృప్తిని సంఖ్యా రూపంలో కొలవచ్చు అని చెప్పినటువంటి పరిమాణ రూపంలో కొలవచ్చు, సంఖ్యా రూపంలో కొలవచ్చు అని తెలియజేసేది కార్డినల్. ప్రయోజనాన్ని సంతృప్తి అదొక మానసిక భావన, దాన్ని సంఖ్యా రూపంలో కొలవలేని తప్పించి అంచనా వేయవచ్చు అని చెప్పినటువంటి భావన ఆర్డినల్ ప్రయోజనం. సంఖ్యా రూపంలో కొలవచ్చు అని చెప్పేది కార్డినల్. సంఖ్యా రూపంలో కొలవలేము, అది ఒక మానసిక భావనను తెలియజేసి ఆర్డినల్. కార్డినల్ భావనాన్ని రూపొందించిన వ్యక్తి మార్షల్. ఆర్డినల్ భావన రూపొందించిన వాడు ఎడ్జ్వర్త్. ఫస్ట్ ఈ బేసిక్స్ మనము
తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ టెక్స్ట్ బుక్ ఈ రెండో లెసన్లో కొన్ని పదాలు కనిపిస్తాయి. చూడండి, మనం కార్డినల్ అంటే ఏంటి, ప్రయోజనం అంటే ఏంటి, ఆర్డినల్ ప్రయోజనం అంటే ఇప్పుడు నేర్చుకున్నాం. తర్వాత వినియోగదారుని సమతుల్యం అంటాడు. వినియోగదారుడు సమతుల్యం అంటే అర్థం ఏంటంటే, ఎక్కడైతే వినియోగదారుడు గరిష్ట సంతృప్తిని పొందాడో అక్కడ వినియోగదారుని సమతుల్యం అంటాం. ఉదాహరణకి నువ్వు ఒక 5 ఇడ్లీ తింటే నీకు గరిష్టమైన సంతృప్తి వస్తుంది, అది వినియోగదారుని సమతుల్య స్థితి అంటాము. లేదా 4 మామిడి పళ్ళు తింటే నీకు సంతృప్తి చెందుతుంది గరిష్టంగా, సో అట్లేదు ఆకలి తీరిపోయింది, అది వినియోగదారుని సమతుల్యంగా చెప్తాం. వినియోగదారుడు సమతుల్యానికి మరో పేరు విరామ స్థితి అంటారు. విరామము అంటే ఇక మరి తినలేడు వాడు, ఇక ఆకలి సంతృప్తి ఎందుకంటే మరి ఇక తినలేడు. కాబట్టి వినియోగదారుని సమతుల్యమైన పదానికి అర్థం ఎట్లా చెప్పాలంటే, మార్పు లేని స్థితి మరియు మొత్తం ప్రయోజనము గరిష్టంగా ఉన్నప్పుడు వినియోగదారుడు పొందే సమతుల్యాన్ని వినియోగదారుని సమతుల్యం లేదా విరామం అనే పదాన్ని వాడతాడు. ఇక్కడ మరోది చూపించారు, దాని పేరే డిమాండ్ సిద్ధాంతం. డిమాండ్ అంటే అర్థం ఏంటంటే, తెలుగులో గిరాకీ అంటాం. డిమాండ్ సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే, సింపుల్ లాజిక్. ఏదైనా ఒక వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, ఏదైనా వస్తువు ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. దీన్నే విలోమ సంబంధం అంటాం. సో వస్తువులకి ధరలకి మధ్య చెప్పే సిద్ధాంతాన్ని డిమాండ్ సిద్ధాంతం అంటారు. గుర్తుపెట్టుకోండి, డిమాండ్ సిద్ధాంతంకి సంబంధించిన సరైన అంశం ఏది, వస్తువుకి సప్లైకి సంబంధించినదా, వస్తువుకి ధరకి సంబంధించినదా, వస్తువుకి ధరకి మరియు సప్లైకి సంబంధించిందా అంటాడు. మనం చదివిన పదమే, కానీ ఆప్షన్కి ఇచ్చేసరికి కన్ఫ్యూజన్ అయిపోతాం. కాబట్టి ఇక్కడ డిమాండ్ సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే, వస్తువుకి ధరకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది డిమాండ్ సిద్ధాంతం అని మనం ఇక్కడ తెలియజేసుకుంటాం. అయితే ఇక్కడ ప్రయోజన సిద్ధాంతాలు మీకు చెప్పాను. కార్డినల్ ప్రయోజన సిద్ధాంతాల ఆధారంగా రూపొందించిన అంశాలు, ఆర్డినల్ ప్రయోజన సిద్ధాంతం ఆధారంగా రూపొందించిన అంశాలు. అప్పుడు మొదటిగా కార్డినల్ ప్రయోజనం ఆధారంగా రూపొందించిన సిద్ధాంతం మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం మొదటిగా ఏమిటంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంటారు. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని పరిచయం చేసింది ఎవరంటే గాసెన్. జర్మనీకి చెందిన హెచ్హెచ్ గాసెన్ అనే వ్యక్తి క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని పరిచయం చేశాడు. అయితే దీన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరంటే మార్షల్. చూడండి, క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని ప్రతిపాదించిన వాడు గాసెన్, ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు. కానీ దాన్ని అభివృద్ధి చేసిన వాడు, విశ్లేషించిన వాడు ఎవరంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మార్షల్గా చెప్తాం. అందుకే క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని గాసెన్ యొక్క ప్రథమ సూత్రం అని పిలుస్తారు. గాసెన్ యొక్క ప్రథమ సూత్రంగా ఏ సూత్రాన్ని పిలుస్తారంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని గాసెన్ యొక్క ప్రథమ సూత్రంగా వర్ణించడం జరుగుతుంది. అయితే క్షీణోపాంత ప్రయోజనం అనేది దేనికి సంబంధించినదని క్రింది వానిలో క్షీణోపాంత ప్రయోజన లక్షణం మీద అడగచ్చు. క్షీణోపాంత ప్రయోజన లక్షణం సూటిగా సుత్తి లేకుండా ఒక వస్తువు పరిమాణానికి మరియు వాటి ప్రయోజనానికి, వస్తువు పరిమాణానికి మరియు వాటి ప్రయోజనానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది క్షీణోపాంత ప్రయోజన సూత్రం. వస్తువు యొక్క పరిమాణానికి మరియు వాటి మధ్య ఉన్న ప్రయోజనానికి మధ్య సంబంధించినటువంటి అంశమే క్షీణోపాంత ప్రయోజన సూత్రం. సింపుల్గా ఒకే రకమైన వస్తువును ఎక్కువ మొత్తంలో వినియోగించుకుంటూ పోతే అదనంగా వచ్చే ప్రయోజనము తగ్గుతుంది. ఒకే వస్తువును పదే వస్తువును ఎక్కువగా వినియోగిస్తూ ఉంటే వాటి వల్ల వచ్చే సంతృప్తి మనకి ఏమవుతుందంటే తగ్గిపోతుంది. తగ్గిపోవడం కాదు, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏకంగా క్షీణిస్తుంది. అంటే రుణాత్మక వెళ్ళిపోతుంది. అంటే ప్రయోజనం కాస్త ఇంకా వెటకారంగా అయిపోతుంది అనమాట. ఉదాహరణకి నీకు 4 మామిడి పళ్ళు తింటే చాలు, నీకు 4 మామిడి పళ్ళని పరిమాణం. సో దానివల్ల వచ్చేది సంతృప్తి, ప్రయోజనం. సో 4 మామిడి పళ్ళు తిన్న తర్వాత నువ్వు ఒక రకమైన గరిష్ట ప్రయోజనాన్ని పొందావు. తర్వాత అదనంగా మరో మామిడి పండు తిన్నావు. సో అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. మరో మామిడి పండు తిన్నా, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమవుతుంది, లాస్ట్ క్షీణిస్తుంది. అంటే గరిష్టంగా ఉన్న ప్రయోజనం కాస్త ఎక్కువగా వస్తు పరిమాణం ఉపయోగించడం వల్ల దానివల్ల అదనపు ప్రయోజనం క్షీణిస్తుంది. ఇక్కడ ప్రయోజనం అంటే ఏంటంటే, ఇక్కడ ప్రయోజనాన్ని వినియోగం ఆధారంగా 2 రకాలుగా చెప్పాను. కొలత ఆధారంగా 2 రకాలు, కార్డినల్, ఆర్డినల్. వినియోగం ఆధారంగా 2 రకాలు ఏంటి, మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం. గరిష్టంగా నువ్వు పొందే ప్రయోజనం, ఇప్పుడు 4 మామిడి పళ్ళు, ఫస్ట్ ఒక మామిడి పండు తిన్నావు, 2 తిన్నావు, 3 తిన్నావు, 4 తిన్నావు. 4 అవగానే నీకు గరిష్ట ప్రయోజనం వచ్చేసింది, ఇక నీకు అవసరం లేదు, సంతృప్తి చెందావు. కానీ ఆ 4 మామిడి పళ్ళకి అదనంగా మరో మామిడి పండు తింటే దాన్ని ఏమని పినాలి,
ఉపాంత ప్రయోజనం. అదనంగా తీసుకునేదాన్ని ఉపాంత అనే పదం వాడతారు, గుర్తుకోండి. ఏదైనా అదనంగా అర్థశాస్త్రంలో అదనంగా అనే పదానికి ఇక్కడ ఉపాంత అనే పదాన్ని వాడతాడు. నాలుగో దానికి మరో మామిడి పండు చేర్చావు, దాన్ని ఏమంటే అదనంగా చేర్చావు కాబట్టి దానివల్ల వచ్చే ప్రయోజనం ఉపాంత ప్రయోజనం అని పిలుస్తాం. సో గరిష్ట ప్రయోజనం పొందిన తర్వాత అదనంగా మరో వస్తువును తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనము క్రమంగా తగ్గుతూ క్షీణిస్తుందని చెప్పేది ఇక్కడ క్షీణోపాంత ప్రయోజన సూత్రంగా మనం చెప్పచ్చు. అట్లాగే ఇప్పుడు ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రము ఈ రేఖను మార్షల్ అనేవాడు ప్రతిపాదించాడు. ఈ రేఖ ఎప్పుడు ఎలా ఉంటుంది? క్షీణోపాంత ప్రయోజన రేఖ ఇప్పుడు కూడా రేఖలు రెండు రకాలు గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అక్షము, వై అక్షము ఉంటుంది. ఇప్పుడు కూడా రేఖల్లో సమాంతరంగా ఉండేది ఎక్స్ అక్షము, ఇలా నిటారుగా ఉండేది వై అక్షం, అంటే లంబంగా ఉండేది వై అక్షము, సమాంతరంగా ఉండేది ఎక్స్ అక్షము. సో ఇప్పుడు కూడా వస్తువులు అవ్వచ్చు, ప్రయోజనం అవ్వచ్చు, ప్రయోజనాన్ని ఎప్పుడు కూడా లంబంగా ఉన్న వై రేఖ మీద ప్రయోజనం చూపిస్తారు. అట్లాగే ధరలు కానీ వస్తువులను కానీ ఇలా సమాంతరంగా ఉండే రేఖ మీద చూపిస్తారు. గుర్తుపెట్టుకోండి, సమాంతరంగా ఉండే రేఖ ఎక్స్ అక్షం అంటాము, లంబంగా ఉండే రేఖ వై రేఖ అంటాము. ఉదాసీనత వక్ర రేఖ అయినా, సమోపాంత ప్రయోజన రేఖ అయినా, క్షీణోపాంత ప్రయోజన రేఖ అయినా ఇలా లంబంగా ఉండే వాటి మీద ప్రయోజనాలు చూపిస్తాము. ఇలా సమాంతరంగా ఉండే రేఖ మీద మనము వస్తువులను లేక ద్రవ్య యూనిట్లను చూపిస్తాం. ఇది ఫిక్స్ అయిపోండి. సో సమాంతరంగా ఉండే రేఖను మనం ఇలా సమాంతరంగా ఉండే రేఖను మనం ఎక్స్ అక్షం అంటాము, నిటారుగా ఉండే రేఖను మనము వై అక్షం అని ఇక్కడ పిలవడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి బండగా. అయితే నెక్స్ట్ వన్, అయితే ఈ క్షీణోపాంత ప్రయోజన రేఖ లక్షణాలు ఏం తీసుకుంటే మొదటిగా ప్రమేయాలు అంటారు. ముందు చెప్పాను, ప్రమేయం అంటే ఏదైనా అవుతుందో అనుకో, ఊహించుకో, జరుగుతుందో అనుకో, అలా ఉంటుందో అనుకో అనే పదాన్ని ప్రమేయం అంటాం. క్షీణోపాంత ప్రయోజన సూత్రము దేని ఆధారంగా చెప్పారంటే ఇది సంఖ్యా రూపంలో కొలవచ్చు అని చెప్పారు. రెండోది ఎప్పుడూ కూడా ఒకే రకమైన వస్తువుని తీసుకుంటే ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. అంటే వాడు తీసుకున్న వస్తువు ఒకే రకమైన వస్తువు అయి ఉండాలి. మామిడి పండుగ మరో మామిడి పండు తీసుకోవాలి, మరో మామిడి పండు తీసుకోవాలి, అప్పుడు అదనంగా వచ్చే ప్రయోజనం క్షీణిస్తుంది. అలా కాకుండా మామిడి పండు బదులు మరో యాపిల్ పండు తీసుకున్నాను అనుకో, అప్పుడు క్షీణిస్తుందని చెప్పలేం. లేదా మామిడి పండు బదులు ఇంకో మామిడి పండు బదులు మరో అరటి పండు తీసుకున్నాం అనుకో, అప్పుడు ప్రయోజనం క్షీణిస్తుందని చెప్పలేం. ఒకే రకమైన వస్తువును సజాతీయం అంటుందని, ఒకే రకమైన వస్తువుని సజాతీయ వస్తువులు అంటారు. సజాతీయ వస్తువులు అదనంగా వినియోగించినప్పుడు మాత్రమే ప్రయోజనం క్షీణిస్తుంది. ఇది ఒక ప్రమేయంలో గుర్తుగా తీసుకోండి. అలాగే మామిడి పండు తిన్న వెంటనే మరో మామిడి పండు ఇచ్చినట్లయితే అలా అదనంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం క్షీణిస్తుంది. అలా కాకుండా ఒక మామిడి పండు ఇచ్చి అరగంట ఆగి మరో మామిడి పండు ఇచ్చి మరో అరగంట ఆగామనుకో, అంటే కాల వ్యవధి ఉండకూడదు. కాల వ్యవధి ఉంటే మళ్ళీ అది సూత్రం వర్తించదు. చూసారా, క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తించాలంటే సంఖ్యా రూపంలో కొలవాలి, సజాతీయ వస్తువులు ఇవ్వాలి, కాల వ్యవధి ఉండకూడదు. వీటిని ప్రమేయాలని పిలుస్తాం క్షీణోపాంత ప్రయోజనానికి. నెక్స్ట్ మినహాయింపులు. మినహాయింపు అంటే ఏంటంటే ఈ సూత్రం దేనికి వర్తించదు, క్షీణోపాంత ప్రయోజన సూత్రం దేనికి వర్తించదంటే నువ్వు పోస్టల్ స్టాంప్, కొంతమంది కొన్ని హ్యాబీలు ఉంటాయి, స్పోర్ట్స్ పర్సన్స్ని సేకరించడం, వాళ్ళ ఫోటోలు సేకరించడం, పోస్టల్ స్టాంప్స్ సేకరించడం, పెయింటింగ్స్ సేకరించడం, వీటిలో ఎంత సేకరించినా అదనంగా ఎంత సేకరించినా వాళ్ళ ప్రయోజనం క్షీణించదు, ఇంకా పెరుగుతుంది తప్ప. కాబట్టి ఈ సూత్రం ఇలాంటి దగ్గర వర్తించదు. రెండోది సామాజిక వస్తువులు, మత్తు పదార్థాలు. కొంతమంది బ్రాందీ తాగిన వాడికి ఎంత తాగినా తాగనిపిస్తుంది, దాని మీద క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తించదు. అలాగే ద్రవ్య విషయంలో డబ్బు సంపాదించిన వాడికి నాకింత చాలే అని మొగచాట వేయదు, అంటే సరిపోద్దు అని అనుకోండి. ఇంకా ఎంత సంపాదించినా ఇంకా అదన ప్రయోజనం ఇంకా ఉంటుంది. కాబట్టి ద్రవ్య విషయంలో కానీ, సామాజిక వస్తువులు, మత్తు పదార్థాల విషయంలో కానీ, అట్లాగే కొన్ని రకాల హాబీ, పోస్టల్ స్టాంప్స్, పెయింటింగ్ కలెక్షన్లో ఇలాంటి అంశంలో ఖచ్చితంగా క్షీణోపాంత ప్రయోజన సూత్రము వర్తించదు. కాబట్టి దీన్ని మినహాయింపులు అంటారు. అయితే చివరిగా క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని దేనికి వర్తించారు, దాని ప్రాధాన్యత ఏంటంటే డిమాండ్ సూత్రము, విలువల సిద్ధాంతము, పురోగమి పన్ను విధానానికి, సంపద పంపిణీకి. గుర్తుపెట్టుకోండి, సంపద పంపిణీకి, పురోగమి పన్ను విధానానికి, విలువల సిద్ధాంతానికి, అలాగే డిమాండ్ సూత్రానికి ప్రధానంగా క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తిస్తుంది. క్షీణోపాంత ప్రయోజన సూత్రం ద్వారా ఈ అన్ని సిద్ధాంతాలను రూపొందించవచ్చు. డిమాండ్ సిద్ధాంతం, విలువల సిద్ధాంతం, పురోగమి సిద్ధాంతం, సంపద నిలువల సిద్ధాంతానికి ఈ క్షీణోపాంత ప్రయోజనమే ఆధారమని ఇక్కడ మనకి వివరించడం జరుగుతుంది. మరొకసారి క్షీణోపాంత ప్రయోజనం అంటే దేనికి సంబంధించినది, ముఖ్య అంశాలు, వస్తు పరిమాణానికి మరియు అదనంగా వచ్చే ప్రయోజనానికి. క్షీణోపాంత ప్రయోజనాన్ని పరిచయం చేసింది ఎవరు? హెచ్హెచ్ గాసెన్. అందుకే ఈ సూత్రాన్ని హెచ్హెచ్ గాసెన్ యొక్క ప్రథమ సూత్రం అని పిలుస్తారు. కానీ క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని అర్థశాస్త్రానికి పరిచయం చేసిన వ్యక్తి, విశ్లేషించిన వ్యక్తి ఎవరంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ అని చెప్తాము. ఇప్పుడు కూడా
ఏ రేఖలైన అక్షాంశం మీద వస్తువులను చూపిస్తాం, వై అక్షం మీద ప్రయోజనాలు చూపించడం జరుగుతుంది. ఇది ఒకటి మనం నేర్చుకోవాలి. అలాగే కార్డినల్ విశ్లేషణ ద్వారా క్షీణోపాంత ప్రయోజన సూత్రం రూపొందించబడింది. అట్లాగే కార్డినల్ విశ్లేషణ అంటే అర్థం సంఖ్య రూపంలో ప్రయోజనాన్ని కొలవచ్చని చెప్పేది కార్డినల్, సంఖ్య రూపంలో కొలవలేమని చెప్పేది ఆర్డినల్. సో ఇవి క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంటే ప్రముఖమైన అంశం. నెక్స్ట్ రెండవది సమోపాంత ప్రయోజన సూత్రం. సమోపాంత ప్రయోజన సూత్రానికి మరో పేరు గరిష్ట సంతృప్తి సూత్రం, ప్రతిస్థాపన సూత్రం. ప్రతిస్థాపన సూత్రం అన్న గరిష్ట సంతృప్తి సూత్రం అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. సమోపాంత ప్రయోజన సూత్రం అన్న గరిష్ట సంతృప్తి సూత్రం అన్న ప్రతిస్థాపన సూత్రం అన్న ఒకటే అర్థము. అయితే ఇంతకీ సమోపాంత ప్రయోజన సూత్రం అనేది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది ప్రయోజనానికి సంబంధించినది. ఒక వినియోగదారుడు తన దగ్గర ఉన్న పరిమితంగా కొంత ఆదాయం ఉంటుంది. పరిమితమైన ఆదాయంతో తను చివరి రూపాయి ఖర్చు పెట్టింది కూడా సంతృప్తినివ్వగాలి. ఒక ఉదాహరణకి వాడి దగ్గర 100 రూపాయలు ఉందనుకో, వ్యక్తి దగ్గర 100 రూపాయలకు వాడు ఒక పెన్ను కొన్నాడు, ఒక బుక్ కొన్నాడు, ఒక పెన్సిల్ కొన్నాడు, చివరగా మిగిలిన రూపాయిని ఒక చాక్లెట్ కొన్నాడు. అంటే చివరగా మిగిలినటువంటి చాక్లెట్ కొన్నప్పటికీ అతను ఉపయోగించినటువంటి డబ్బు చివరగా అతను సంతృప్తినివ్వగలగాలి. సో ఆ చాక్లెట్ 10 రూపాయలు కొన్నాడా, రూపాయికి కొన్నాడా, 10 రూపాయకి కొన్నాడా, లేక పుస్తకం 50 రూపాయలు కొన్నాడా అని అనవసరం. ఒక వినియోగదారుడు తన దగ్గర ఉన్న పరిమితమైన ద్రవ్యాన్ని చివరి రూపాయి వరకు ఖర్చు పెట్టినప్పుడు తనకి చివరి రూపాయికి వచ్చే సంతృప్తినే తను మొదటి రూపాయి ఖర్చు పెట్టినటువంటి వస్తువుకి చివరి రూపాయి ఖర్చు పెట్టిన వస్తువుకి మధ్య సమానమైన సంతృప్తి ఉన్నప్పుడే దాన్ని సమోపాంత ప్రయోజన సూత్రంగా మనం చెప్పాలి. ఉదాహరణకి పుస్తకం 50 రూపాయలు కొన్నాడు, కానీ చాక్లెట్ 10 రూపాయలదే కొన్నాడు. అక్కడ పుస్తకం ఎక్కువ ఖర్చు పెట్టినప్పటికీ, ఇక్కడ చాక్లెట్కి తక్కువ ఖర్చు పెట్టినప్పటికీ చివరి రూపాయి ఖర్చు పెట్టినంత వరకు తను చేసే ప్రతి రూపాయి వల్ల వచ్చే అదనపు సంతృప్తి తను సమానంగా ఉండాలి. పుస్తకం కొన్నప్పుడు ఏ సంతృప్తి ఉందో, పెన్ను కొన్నప్పుడు ఏ సంతృప్తి ఉందో, పెన్సిల్ కొన్నప్పుడు ఏ సంతృప్తి ఉందో, చాక్లెట్ కొన్నప్పుడు ఏ సంతృప్తి ఉందో, అవన్నీ సమానంగా ఉన్నట్లయితే దాన్నే మనం సమోపాంత ప్రయోజన సూత్రంగా మనం వివరించడం జరుగుతుంది. కాబట్టి సమోపాంత ప్రయోజన సూత్రం దేనికి సంబంధించిందంటే పరిమితమైన ఆదాయము అనే పదం గుర్తుపెట్టుకోండి. ఒక వినియోగదారుడి దగ్గర పరిమితమైన ఆదాయం ఉండేటప్పుడు 2 రకాల లేదా రకరకాల వస్తువులు ఉపయోగించినప్పుడు పెట్టే సంతృప్తి సమానంగా, ఆ డబ్బుకు వచ్చే సంతృప్తి సమానంగా ఉండేటప్పుడు దాన్ని సమోపాంత ప్రయోజన సూత్రంగా దాన్ని వినియోగించడం జరుగుతుంది. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే మళ్ళీ దీన్ని కూడా గాసనే ప్రతిపాదించాడు. అందుకే ఈ సూత్రాన్ని మనము గాసన్ యొక్క ద్వితీయ సూత్రం అంటాం. గాసన్ యొక్క ప్రథమ సూత్రం అని దేని పిలుస్తామంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని పిలుస్తాం. గాసన్ యొక్క ద్వితీయ సూత్రాన్ని దేని పిలుస్తామంటే మనము ఈ సమోపాంత ప్రయోజన సూత్రాన్ని మనం పొందడం జరుగుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ సమోపాంత ప్రయోజన సూత్రాన్ని కూడా మార్షల్ డెవలప్ చేశాడు. ఎలాగైతే క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మార్షల్ డెవలప్ చేశాడు, అర్థశాస్త్రంలో విశ్లేషించి సమోపాంత ప్రయోజన సూత్రాన్ని కూడా మార్షలే డెవలప్ చేశాడు. అయితే మార్షల్ ఏమంటాడంటే సమోపాంత ప్రయోజన సూత్రం ఎల్లప్పుడూ ఒకే రకం వస్తువుని అతను ఉపయోగించాలి. పెన్న బదులు పెన్సిల్ చూసుకోండి, పెన్న బదులు పెన్సిల్, వైట్ నోట్స్ బదులు రూల్ నోట్స్, అంటే ఒకే రకమైన వస్తువే. కానీ అట్లా కాకుండా హిక్స్ ఏమంటాడంటే ఒకే రకమైన వస్తువులు కాకుండా ఒకటి కంటే ఎక్కువ రకాల వస్తువులు ఉపయోగించినప్పుడే ఖచ్చితంగా ఈ సూత్రాన్ని బాగా వివరించవచ్చు అని చెప్తాడు. ఎవరంటే హిక్స్. కాబట్టి ఇక్కడ సమోపాంత ప్రయోజన సూత్రంలో 3 వ్యక్తులు మనకు కనిపిస్తుంది. గాసన్ కనిపిస్తున్నాడు, మార్షల్ కనిపిస్తున్నాడు, హిక్స్ కనిపిస్తున్నాడు. సో ఇది మనకి సమోపాంత ప్రయోజన సూత్రం యొక్క ప్రధానమైన విషయం. అంటే ఇక్కడ సమోపాంత ప్రయోజన సూత్రంలో మనం దేని చెప్పుకోవాలంటే ఒకటి ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడు వినియోగదారుడు రకరకాల వస్తువులు ఉపయోగించినప్పుడు ఆ రకరకాల వస్తువుల మీద వచ్చే సంతృప్తి సమానంగా ఉండాలి. సమానంగా ఉన్నప్పుడే ఈ సమోపాంత ప్రయోజన సూత్రం అనేది వర్తిస్తుంది. మీరు మరీ పెద్దగా ఎలా టెక్స్ట్ బుక్లో దానికి 5-6 పేజీలు ఇస్తాడు. అట్లా కాకుండా కీ పాయింట్ ఒక్కడ మనం గుర్తుపెట్టుకోగలిగితే ఇప్పుడు సమోపాంతనగా వినియోగదారుల దగ్గర పరిమితమైన ఆదాయం ఉంటుంది. ఆ పరిమితమైన ఆదాయంతో ఇతను ఎలా సంతృప్తి చెందుతాడు, ఏ వస్తువులు కొంటే అతను సంతృప్తి చెందుతాడు. ఉదాహరణకి దీన్ని ఇంకోలాగా మనం వివరించుకోవచ్చు. సో ఉన్నటువంటి 50 రూపాయలతో అతను అరటిపళ్ళు తినాలనుకుంటున్నాడు, యాపిల్ పళ్ళు తినాలనుకుంటున్నాడు. సో అరటిపళ్ళు తినాలనుకున్నప్పుడు యాపిల్ పళ్ళు తినాలి. ఉదాహరణకి 4 అరటిపళ్ళు తిన్నాడు, అలాగే 6 యాపిల్ పళ్ళు తిన్నాడు అనుకుందాం. సో ఈ 4 అరటిపళ్ళు 6 అరటిపళ్ళు 4 అరటిపళ్ళు 6 యాపిల్ పళ్ళు వల్ల వచ్చే ప్రయోజనం అతనికి సమానం ఉండేటప్పుడు హ్యాపీ. అంటే 4 తినకుండా ఒకటి ఎక్స్ట్రా తిన్నాడు, మరొకటి తక్కువ తిన్నాడు. దానికి కారణం ఏంటంటే అతని దగ్గర ఉన్న పరిమిత ఆదాయంతో ఒకటి 4 వచ్చింది, ఇంకోటి 6 వచ్చింది. కాబట్టి వాటితో అతను సంతృప్తి చెందాడు. సో గరిష్టంగా వాటి వల్ల తీసుకోవడం వల్ల గరిష్ట సంతృప్తి వచ్చింది. ఒకటి 6 తినడం వల్ల, ఒక 4 తినడం వల్ల. సో ఇలా కూడా మనం ఈ సంతృప్తి సూత్రాన్ని మనం సమోపాంత ప్రయోజన సూత్రాన్ని మనం వివరించుకోవచ్చు.
నెక్స్ట్ వన్ కూడా పదం వాడాడు, అదేంటంటే గిఫెన్ వైపరీత్యము మరియు వెబ్లెన్ వస్తువు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గిఫెన్ వైపరీత్యం వెబ్లెన్ వస్తువు తేడా ఏంటంటే, మనం ఏంటి ఎప్పుడైనా ఒక వస్తువు ధర పెరిగినప్పుడు సాధారణంగా డిమాండ్ ఏమో తగ్గిపోద్ది, కానీ కొన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతుంటే డిమాండ్ కూడా ఒక్కోసారి పెరుగుతుంది. అంటే ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గాలి. డిమాండ్ సూత్రం ఏం చెప్తుంది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని చెప్పాడు. కానీ ఇక్కడ ధర పెరిగినా డిమాండ్ పెరుగుతుంది. అలా ధర పెరిగినప్పుడు డిమాండ్ కూడా పెరిగితే అలాంటి వస్తువులను గిఫెన్ వస్తువులు అంటారు. గిఫెన్ అనేవాడు ఇలాంటి వస్తువులపై పరిశోధన చేశాడు కాబట్టి అందుకు అతని పేరు మీద గిఫెన్ అనే పేరు వచ్చింది. సో దీన్నే గిఫెన్ వైపరీత్యం అంటాం. సో గిఫెన్ వైపరీత్యం దేని ఆధారంగా వివరిస్తారంటే గుర్తుపెట్టుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆదాయ ప్రభావం. గిఫెన్ వైపరీత్యం దేనికి సంబంధించిన ఆదాయ ప్రభావాన్ని వివరించేదే గిఫెన్ వైపరీత్యం. ఉదాహరణకి కేజీ బియ్యం ఈరోజు 50 రూపాయలు అనుకుందాం, మరుసటి రోజు 55 అయింది, మరుసటి రోజు 60 రూపాయలు అయిందా అంటే అర్థం ఏంటి, అది తప్పనిసరిగా మనకు కావాల్సిన వస్తువు కాబట్టి అవి ఎంత పెరిగినా మనం ఎక్కువ కొంటామే తప్ప తక్కువ కొనం. అమ్మో ఈరోజు 55 అయింది కాబట్టి రేపు 60 అయిపోవచ్చు అని చెప్పేసి ఎప్పుడు 2 కేజీలు కొనేవాడు సరే 3 కేజీలు కొనవచ్చు. అమ్మో రేపు 65 అయిపోద్ది అని చెప్పి మరుసటి రోజు 5 కేజీలు కొనవచ్చు. కాబట్టి అర్థం ఏంటి, కొన్ని రకాల వస్తువుల్లో ధర పెరుగుతున్న కొద్దీ వాటి కొద్ది డిమాండ్ కూడా ఏకంగా పెరగవచ్చు. దాన్నే మనం అత్యవసర వస్తువులు చెప్పుకుంటాం. అవి ఆదాయం ఆధారంగా చెప్పబడింది గిఫెన్ వైపరీత్యం. దీనికి పూర్తిగా ఆపోజిట్ వ్యతిరేకం ఏంటంటే వెబ్లెన్ వస్తువులు. వెబ్లెన్ వస్తువులు ఏంటంటే గౌరవ సూచక వస్తువులు, ఒక స్టేటస్ని తెలియజేస్తాయి. గిఫెన్ వస్తువులు అనేది దాన్ని అత్యవసర వస్తువుల గురించి తెలియజేస్తుంది. వెబ్లెన్ వస్తువు అనేది స్టేటస్ కోసం తెలియజేస్తుంది. దీన్ని గౌరవ సూచక వస్తువులు అంటారు. వెబ్లెన్ అనేవాడే దీని మీద పరిశోధన చేశాడు కాబట్టి అతని పేరు మీదుగా వెబ్లెన్ వస్తువులు అని పేరు వచ్చింది. ఏంటి వెబ్లెన్ వస్తువులు అంటే, ఉదాహరణకి మార్కెట్లో డైమండ్ రేట్ ఎక్కువగా ఉంటే రిచ్ పీపుల్ డైమండ్ ఎక్కువ కొంటారు, ఎందుకంటే అది ఒక గౌరవ సూచకం. డైమండ్ విలువ తగ్గుతూ ఉందనుకో ఎవరు రిచ్ పీపుల్ డైమండ్స్ కొంటారు, ఎందుకంటే దాని వాల్యూ తక్కువ కాబట్టి కొనేవాడు కూడా తక్కువ వాల్యూని కలిగి ఉంటాడని చెప్పేసి అలా కొంతమంది ఆ వస్తువులను కొనుగోలు చెయ్యరు అనమాట, స్టేటస్ కోసం అనమాట. ఎంత ధర పెరిగితే అంత డిమాండ్ పెరుగుతుంది, అది గౌరవ సూచక వస్తువులు. అట్లే వెబ్లెన్ వస్తువులు కూడా మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చివరిగా ఉదాసీనత వక్రరేఖ. ఈ ఉదాసీనత వక్రరేఖను ఇది చూసారు, ఫస్ట్ 2 సమోపాంత ప్రయోజన సూత్రము మరియు క్షీణోపాంత ప్రయోజన సూత్రము, ఆ 2 కార్డినల్ విశ్లేషణ ఆధారంగా రూపొందించబడింది. క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని గాసన్ యొక్క ప్రథమ సూత్రం అంటాము, సమోపాంత ప్రయోజన సూత్రాన్ని గాసన్ యొక్క ద్వితీయ సూత్రం అంటాము. అయితే ఉదాసీనత వక్రరేఖ ఆర్డినల్ విశ్లేషణ గుర్తుపెట్టుకోండి. ఏంటి మొదటి మనకి ఏదైతే కార్డినల్ విశ్లేషణ ద్వారా 2 రూపొందించారో ఇప్పుడు ఉదాసీనత వక్రరేఖను ఆర్డినల్ విశ్లేషణ ద్వారా రూపొందించారు. ఈ ఉదాసీనత వక్రరేఖను పరిచయం చేసింది ఎవరంటే అర్థశాస్త్రం ఎడ్జ్వర్త్. ఇక్కడ ఎడ్జ్వర్త్, ఇర్వింగ్ ఫిషర్, హిక్స్ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎడ్జ్వర్త్, అతని తర్వాత ఇర్వింగ్ ఫిషర్, తర్వాత హిక్స్. ఎడ్జ్వర్త్ అనేవాడు 1881 సంవత్సరంలో మ్యాథమెటికల్ ఫిజిక్స్ అనే గ్రంథంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడ్జ్వర్త్ అనేవాడు 1881లో మ్యాథమెటికల్ ఫిజిక్స్ అనే గ్రంథంలో ఉదాసీనత వక్రరేఖను గురించి తెలియజేశాడు. తర్వాత దీన్ని ఉదాసీనత వక్రరేఖను ఎక్కువగా అర్థశాస్త్రంలో ఉపయోగించింది ఎవరంటే ఇర్వింగ్ ఫిషర్ అండ్ ప్యారెటో. ఇర్వింగ్ ఫిషర్ 1892లో, ప్యారెటో 1906లో అర్థశాస్త్రంలో వీటిని బాగా విశ్లేషించి అనువదించారని చెప్పాలి. చివరి వ్యక్తి ఎలెన్ హిక్స్ అనేవాడు శాస్త్రీయ పద్ధతిలో గుర్తుపెట్టుకోండి దీన్ని పరిచయం చేసింది ఉదాసీనత వక్రరేఖను పరిచయం చేసింది ఎడ్జ్వర్త్ అయితే దాని అర్థశాస్త్రానికి పరిచయం చేసింది మనకి ఇర్వింగ్ ఫిషర్ అండ్ ప్యారెటో. ఇర్వింగ్ ఫిషర్ 1992లో, ప్యారెటో 1906లో ఈ విశ్లేషణ చేశారు. తర్వాత వీటిని శాస్త్రీయ పద్ధతిలో 1934లో అలాగే ఒక పుస్తకం ద్వారా ఎలెన్ హిక్స్ అనే వ్యక్తి అంటే ఏ రీకన్సిడరేషన్ ఆఫ్ థియరీ వాల్యూ అనే గ్రంథాన్ని హిక్స్ రచించాడు. అతను రాసిన మరో పుస్తకం వాల్యూ అండ్ క్యాపిటల్. సింపుల్గా వాల్యూ అనే పదం వచ్చిందంటే దాన్ని హిక్స్ అనేవాడు రాసిన పుస్తకం గుర్తుపెట్టుకోండి. హిక్స్ అనేవాడు వాల్యూ అనే పదం వచ్చినటువంటి పదం ఏ పుస్తకం వస్తుందో ఆ పుస్తకం రచించింది ఎవరంటే హిక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, వాల్యూ అండ్ ద క్యాపిటల్, ద రీకన్సిడరేషన్ ఆఫ్ ది వాల్యూ అనే 2 గ్రంథాలను హిక్స్ రాశాడు. 1934లో ఒక పుస్తకాన్ని రాశాడు, 1939లో ఒక పుస్తకాన్ని రాశాడు. సో మొత్తంగా ఈ ఉదాసీనత వక్రరేఖ దేనికోసం వివరిస్తుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దేనికోసం అంటే వివిధ రకాల వస్తువులు అంటే వినియోగదారుడు అనేవాడు ఇక్కడ ప్రమేయాలు ఇచ్చాడు. చూడండి గుర్తుపెట్టుకోండి, కొన్ని పదాలకు అర్థం ఏంటంటే
వినియోగదారుడు ఉదాసీనత వక్రరేఖల లక్షణం చూడండి. వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు. హేతుబద్ధం అంటే ఏంటంటే వినియోగదారుడు ఎప్పుడు కూడా గరిష్ట సంతృప్తి పొందేలా బిహేవ్ చేస్తాడు. అతను ఏ వస్తువు ఉపయోగించినా దానివల్ల గరిష్టంగా సంతృప్తిని పొందాలా. సో గరిష్ట సంతృప్తిని పొందడం అనే పదాన్ని అర్థశాస్త్రంలో హేతుబద్ధంగా అనే పదాన్ని వాడతారు. హేతుబద్ధంగా వ్యవహరిస్తాడంటే అతను వినియోగించే ప్రతి వస్తువు వల్ల గరిష్ట సంతృప్తి పొందాలని కోరుకుంటాడు. అలాగే ఉదాసీనత వక్రరేఖలో ప్రతిస్థాపన ఉపాంత రేటు క్షీణిస్తుందన్నమాట. సో ఏదైనా ఒక వస్తువు బదులు ఇంకో వస్తువును ఉపయోగించినప్పుడు ఆ వస్తువుల సంఖ్య క్రమంగా తగ్గుతాయి. దాన్ని అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఉదాహరణకి సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు 4 అరటిపళ్ళు 6 యాపిల్ పళ్ళు, 4 అరటిపళ్ళు 6 యాపిల్ పళ్ళు, మొత్తం ఎన్ని 10. అంటే ఒక వ్యక్తి 10 పళ్ళు తినడం వలన తను హ్యాపీ సంతృప్తి చెందుతాడు, ఆకలి తీరిపోతుంది. అలా కాదు, 4 అరటిపళ్ళు 6 యాపిల్ పళ్ళు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, అదే వ్యక్తి 6 అరటిపళ్ళు 4 యాపిల్ అటు నుంచి షిఫ్ట్ చేశాడు నెంబర్ను, మొత్తం ఎన్ని అయినా 10, అప్పుడు సంతృప్తి చెందుతాడు. అలా కాదు, 7 అరటిపళ్ళు 2 యాపిల్ పళ్ళు 1 దానిమ్మ పండు. ఇక్కడ ఎన్ని రకాల వస్తువులు తిన్నాడు, 3 వస్తువులు తిన్నాడు. సో 3 వస్తువులు తినేటప్పుడు అక్కడ టోటల్ ఎంత వచ్చింది, అక్కడ 10 వచ్చింది. సో 7 అరటిపళ్ళు తిన్నా, 2 యాపిల్ పళ్ళు తిన్నా, 1 దానిమ్మ పళ్ళు తిన్నా, మొత్తం 10. సంఖ్య మారదు. సో అతను 7 అరటిపళ్ళు తిన్నప్పుడు ఉదాసీనంగా ఇలా 3 వస్తువులు ఉపయోగించినప్పుడు ఒకే సంతృప్తి, అక్కడ 6+4 ఉపయోగించినప్పుడు ఒకే సంతృప్తి, లేక 7+3 ఉపయోగించినప్పుడు ఒకే సంతృప్తి. సో ఇక్కడ ఉదాసీన చూడండి, పళ్ళు రాలగొట్టడానికి ఏ రాయి అయితే ఏంటి, అలాగే నాకు ఆకలి తీరడానికి ఏ పళ్ళు అయితే ఏంటి, నాకు ఆ 10 నెంబర్ గల వస్తువులు ఇస్తే నాకు ఎక్కడైనా ఒకే సంతృప్తి ఉంటుందని చెప్పేదే ఉదాసీనత. అంటే ఉదాసీనత అంటే ఎలాగైతే నాకేంటి ఆకలి తీరాలి, నువ్వు కందిపప్పు తింటావో పెసరపప్పు తింటావో నాకు ఆకలి తీరాలి, నువ్వు మటన్ తెస్తావో చికెన్ తెస్తావో నాకు ఆకలి తీరాలి, ఏదైతే ఏంటి నాకు ఆకలి తీరాలి. సో ఆ విధంగా ఉదాసీనత వక్రరేఖ అనేది వివిధ రకాల వస్తు సముదాయాలను ఉపయోగించినప్పుడు ప్రతి బిందువు దగ్గర తన సంతృప్తిగానే ఉంటాడు అని తెలియజేసేది ఉదాసీనత వక్రరేఖ. ఇక్కడ అర్థం ఏంటంటే చూసారా, క్షీణోపాంత ప్రయోజన సూత్రంలో ఒక వస్తువును పదే ఉపయోగిస్తే వచ్చే ప్రయోజనం క్షీణిస్తుంది. సమాపాంత ప్రయోజన సూత్రంలో 2 రకాల వస్తువులను ఉపయోగించినప్పుడు సమానమైన సంతృప్తి పొందుతున్నాడు. అక్కడ 2 రకాల వస్తువుల గురించి చూపించాడు సమాపాంత ప్రయోజన సూత్రం. ఉదాసీనత వక్రరేఖలో అనేక రకాల వస్తువులు, అనేక రకాలు అంటారు చూడండి, అనేక రకాలు అంటే 2 కన్నా ఎక్కువ 3 కన్నా ఎక్కువ అనేక రకాల వస్తు సముదాయాలను ఉపయోగించినప్పుడు ఏ బిందువు దగ్గరైనా ఒకే సంతృప్తిని పొందుతాడు అని చెప్పేది ఉదాసీనత వక్రరేఖలు. ఇక్కడ 2 పదాలు మనం గుర్తుపెట్టుకోవాలా. ఇది ఏ అంశం ఆధారంగా రూపొందించారంటే ఆర్డినల్ ప్రయోజన ఆధారంగా రూపొందించారు. ఆర్డినల్ ప్రయోజనం అంటే ఏంటి, ప్రయోజనానికి నెంబర్, నాకు నువ్వు అరటిపండు తిన్న వల్ల ఎంత ప్రయోజనం పొందావు, 70 పాయింట్లు. నువ్వు ఆపిల్ పండు తిన్న వల్ల ఎంత ప్రయోజనం పొందావు, 90 పాయింట్లు. ఇక్కడ పాయింట్లు అంటే యూటిలిటీ అనే పదాన్ని వాడాలి. ప్రయోజనాన్ని పాయింట్స్ అనకూడదు. యూటిలిటీ 90 యూటిలిటీ, 50 యూటిలిటీ, 60 యూటిలిటీ. ప్రయోజనాన్ని కొలిచే ప్రమాణం యూటిలిటీ, గుర్తుపెట్టుకోండి. ప్రయోజనాన్ని కొలిచే ప్రమాణం ఏదంటే యూటిలిటీగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక్కడ పదం వాడాడు ప్రతిస్థాపన ఉపాంత రేటు, క్షీణ ప్రతిస్థాపన ఉపాంత రేటు. ఇక్కడ చూడండి, మొత్తం సంతృప్తి స్థాయిలో మార్పు లేకుండా ఒక వస్తువు బదులు మరో వస్తువును ఏ రేట్లో ప్రతిస్థాపన చేస్తాడో దాన్నే ప్రతిస్థాపన ఉపాంత రేటు అంటారు, గుర్తుపెట్టుకోండి. చూడండి, 7 అరటిపళ్ళు 3 యాపిల్ పళ్ళు తిన్నప్పుడు 100% సాటిస్ఫై, గరిష్ట ప్రయోజనం వచ్చింది. 7 అరటిపళ్ళు 3 యాపిల్ పళ్ళు. అలా కాదు, 7 యాపిల్ పళ్ళు 3 అరటిపళ్ళు తిన్నాడు, అయినా 100% ఉంది. అలా కాదు, 6 అరటిపళ్ళు 3 యాపిల్ పళ్ళు 1 మామిడి పండు తిన్నాడు. ఇక్కడ అర్థం ఏంటి, వస్తు సముదాయాల్లో మార్పు వస్తుంది తప్పించి వాడు పొందే సంతృప్తిలో మార్పు రాలేదు. దీన్ని ప్రతిస్థాపన ఉపాంత రేటు అంటారు. అంటే వస్తువులను షిఫ్ట్ చేయడం, ఒక వస్తువు మారుతుందే తప్ప వాడు సంతృప్తి మారటం లేదు అని చెప్పేది ప్రతిస్థాపన ఉపాంత రేటు. రెండవది క్షీణోపాంత ప్రతిస్థాపన రేటు అంటే ఏంటంటే, ఉదాహరణ ఎక్స్ అనే ఒక వస్తువు కోసం వై అనే యూనిట్ను వదులుకోవడం. చూడండి, 6 అరటిపళ్ళు 4 యాపిల్ పళ్ళు, ఓకేనా, 6 అరటిపళ్ళు 4 యాపిల్ పళ్ళు. అరటిపళ్ళు ఎక్స్ అనుకుందాం, యాపిల్ పళ్ళు వై అనుకుందాం. ఇప్పుడు ఏం చేశాడంటే అరటిపండు 5 అంటే ఒకటి తగ్గించేశాడు, 5. సో ఇంకా 10లో 5 మిగిలిపోతే ఇంకా 5 కాబట్టి అక్కడ యాపిల్ పళ్ళు 5 చేశాడు. అంటే అర్థం ఏంటి, యాపిల్ పండు వై అనే యాపిల్ పండు కోసం ఇక్కడ ఎక్స్ అనే వస్తువుని తగ్గించుకున్నాడు. అంటే అక్కడ వస్తువుని పెంచడం కోసం అక్కడ వైనే ఏమన్నా యాపిల్ పండు వై అన్నాం, ఇక్కడ అరటి పండు ఎక్స్ అన్నాం.
సో ఇప్పుడు 6 అరటిపళ్ళు తినేవాడు 4 యాపిల్ పళ్ళు తినేవాడు, కానీ ఆవిడ ఏమనుకోండి, ఇప్పుడు యాపిల్ పళ్ళు ఎక్స్ట్రా తిందాం అనుకోండి, అంటే వై అనే వస్తువు ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ ఎక్స్ అనే వస్తువును తగ్గించుకోవాలి. ఇక్కడ అరటిపండు తగ్గించుకుంటే కదా అక్కడ యాపిల్ పండు పెరుగుతుంది. కాబట్టి ఎక్స్ బదులుగా ఎక్స్ వై కోసము, అంటే యాపిల్ పండు కోసము ఎక్స్ని అరటిపండు తగ్గించాడు. ఇలా ఒక దానికోసం వాడు తగ్గించడం ఏమని పిలవాలంటే క్షీణోపాంత ప్రతిస్థాపన పాంతరేట్ అని మనం ఇక్కడ పిలుస్తాం. ఇది మనకి ఉదాసీనత వక్రరేఖ యొక్క అంశం. ఇక్కడ ఎట్లా చెప్తారంటే ఉదాసీనత వక్రరేఖలు ఏ బిందువు వద్దైనా ఒకే సంతృప్తినిస్తే ఫస్ట్ పాయింట్. అలా ఉదాసీనత వక్రరేఖలు ఎప్పుడూ ఖండించుకోవు. ఉదాసీనత వక్రరేఖలు కుంభాకారంగా ఉంటాయి, గుర్తుపెట్టుకున్నా. ఉదాసీనత వక్రరేఖలు కుంభాకారంగా ఉంటే ఎప్పుడు ఈ వక్రరేఖలు ఖండించుకోవు. అట్లాగే ఉదాసీనత వక్రరేఖల పరంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ వక్రరేఖ అయితే పెద్దగా ఉంటుందో అది ఎక్కువ సంతృప్తి ఇచ్చినట్లు. ఏ వక్రరేఖలు అయితే పెద్ద వక్రరేఖ ఉంటుందో, పెద్ద వక్రరేఖ చిన్న వక్రరేఖ కన్నా పెద్దదిగా ఉందంటే అది ఆ వక్రరేఖ వద్ద ఉన్న వస్తువులు సంతృప్తి ఎక్కువగా ఉన్నట్లు. ఇప్పుడు అరటి పళ్ళు, మామిడి పళ్ళు, లేకపోతే ద్రాక్ష పళ్ళను చూపించాం. ఒక అరటి పండును ఉపయోగించిన ఒక పెద్ద రేఖ వచ్చింది అనుకుందాం, అంటే అది మిగతా పళ్ళు కన్నా ఎక్కువ సంతృప్తి ఇచ్చినట్లు లెక్క. కాబట్టి ఇక్కడ వక్రరేఖ ఏదైతే పెద్దదిగా ఉందో అది ఎక్కువ సంతృప్తిని తెలియజేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టి, ఇవి ఉదాసీనత వక్రరేఖల యొక్క ప్రముఖమైనటువంటి లక్షణాలుగా చెప్పాలి. ఇవి ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఖండించుకోవు, పరస్పరాన్ని ఇవి ఖండించుకోకుండా ఉంటాయి. అట్లాగే ఇవి ఇప్పుడు రుణాత్మక వాళ్ళను కలిగి ఉంటాయి. అలాగే ఇవి కుంభాకార ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఏమంటే ఉదాసీనత వక్రరేఖలు. అట్లాగే ఇందులో చివరిగా ఇచ్చింది ఏంటంటే బడ్జెట్ రేఖ. సింపుల్గా బడ్జెట్ రేఖకే మరో పేరు ఏంటంటే ధర రేఖ అంటారు. ధర అంటే ఈ సింపుల్గా చెప్పాలంటే వినియోగదారుడి దగ్గర ఉన్న ఆదాయము, అలాగే 2 రకాల వస్తువుల ధరలు. అంటే అతను ఒక వస్తువు ఇంకో వస్తువు వాడుకుందాం అనుకుంటున్నాడు. ఉదాహరణకి వాడు బియ్యం కొంటాడా, గోధుమలు కొంటాడా, వాడి దగ్గర ఆదాయం ఉంది. ఆ ఆదాయంతో బియ్యం ఎంత కొనుగోలు చేయాలి, గోధుమ ఎంత కొనుగోలు చేయాలి, ఏది ఎంత కొనుగోలు చేయాలంటే ఫస్ట్ వాటి ధరలను వాడు స్టడీ చేయాలి. కాబట్టి వినియోగదారుడి దగ్గర ఉన్న ఆదాయాన్ని వివిధ వస్తువుల ధరల మధ్య సంబంధాన్ని తెలియచేసేదే బడ్జెట్ రేఖ, లేదా దానికే మరో పేరు ధర రేఖగా మనం చెప్తాము. కాబట్టి ఇక్కడ ఉదాహరణకి ఒక వస్తువు బదులు ఇంకో వస్తువును కొనుగోలు చేయాలంటే ఏం జరగాలి? ఎప్పుడు బియ్యమే కొంటున్నాడు, బియ్యం బదులు అతను గోధుమలు కొనాలనుకుంటున్నాడు, లేక ఇంకా మార్కెట్లో జీడిపప్పు కొనాలనుకుంటున్నాడు అనుకో. జీడిపప్పు కొనాలంటే ఆ వస్తువు ధరలు ఏమో తగ్గాలి. బియ్యం కన్నా తగ్గితే అతను జీడిపప్పు కొనగలుగుతాడు. కాబట్టి ఇక్కడ వివిధ రకాల వస్తువుల ధరలను మరియు ఆదాయం గురించి వివరించేదే బడ్జెట్ రేఖ అంటాం. బడ్జెట్ రేఖలు చివరిగా 3 ప్రమేయాలు ఇచ్చాడు. అదేంటంటే వినియోగదారుల ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడే బడ్జెట్ రేఖ వర్తిస్తుంది. వస్తువుల ధరలు స్థిరంగా ఉండాలి, అభిరుచులు స్థిరంగా ఉండాలి. వస్తువు ధరలు స్థిరంగా ఉండాలి, వినియోగదారుల ఆదాయం స్థిరంగా ఉండాలి. అలాంటప్పుడే ఈ బడ్జెట్ రేఖ అనేది ఖచ్చితంగా వర్తింపు చేయవచ్చు. మిగతా అంశాలు కానీ ఇక్కడ మనకి వివరించడం జరిగింది. ఇది వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతంలోని ప్రముఖమైనటువంటి అంశాలు. ఇట్లా మీ డోల నాగరాజు. ధన్యవాదాలు.